హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి పొద్దున్నే వచ్చేసాను అనుకుంటున్నారా? నాకైతే 2 కేక్స్ అనేవి ఆర్డర్ వచ్చాయండి. అది కూడా నిన్న నైట్ వచ్చాయన్నమాట. 2 కేజెస్ది ఒకటి, 2 కేజెస్ది ఒకటి, అంటే 4 కేజెస్ కేక్ అయితే ఆర్డర్ వచ్చింది. అంటే 2 కేజెస్ సపరేట్గా, 2 కేజెస్ సపరేట్గా. సో నేనైతే నిన్న 2 బేక్స్ చేసుకున్నాను. కాకపోతే ఇంకో ఆర్డర్ ఉండడం వల్ల ఒక కేక్ అయితే చేసేసానండి. నేనైతే మార్నింగ్ 6కి లేచాను. 6:30 వరకు అంటే బ్రష్ చేసి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఇల్లు అన్నీ తొడడం అవన్నీ 6:30 వరకు చేసుకున్నాను. అప్పటికి 6:30 అయిందండి. 6:30 నుండి కేక్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ రోజు ఏంటంటే మార్నింగ్ కరెంట్ అయితే తీసేస్తున్నారండి. అందులోనే ఈరోజు కొంచెం బాగానే ఉంది వెదర్ కూడా అని చెప్పి వేగంగా కేక్స్ అనేవి చేయడం స్టార్ట్ చేసేసాను మార్నింగే. నాకైతే ఒకటి డాల్ కేక్, ఒకటి థీమ్ కేక్, 2 కేక్స్ అయితే ఆర్డర్ వచ్చాయి అనమాట. సో అవే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేనైతే డాల్టిన్ యూస్ చేయట్లేదు. నేనైతే డాల్టిన్ యూస్ చేయకుండా నా దగ్గర ఒక బౌల్ ఉందన్నమాట. అంటే లోతు గిన్నె లాంటిది ఒకటి ఉంది, డాల్ షేప్లోనే ఉంటుంది, చూస్తున్నారు కదా. సో అందులోనే నేను బేక్ అయితే చేసుకుంటున్నాను డాల్ కేక్ షేప్ కోసం. సో నేనైతే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని టిన్స్లోకి పెట్టేసి ఓటీజీలో పెట్టేసి బయటకైతే వెళ్ళి చూసాను అనమాట ఎలా ఉందని చెప్పి. వెదర్ అయితే చాలా క్లౌడీగా అయిపోయిందండి. ఫుల్ గాలి కూడా వచ్చేస్తుంది అనమాట. సో నేను బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పటికే కరెంట్ మళ్ళీ పోయింది. సో నాకైతే చాలా టెన్షన్ అనిపించింది అనమాట. ఏంటి కేక్స్ పెట్టి వెంటనే అంటే కొంచెం సేపు అయినప్పటికీ అది లైట్గా పొంగుతుంది కదా, అది పొంగిందంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట గాలి బయటకు వచ్చిన వెంటనే. సో అందుకని చెప్పి నాకు కొంచెం భయం వేసింది. వెంటనే కదా అని చెప్పి అంటే 5 మినిట్స్ కూడా అవ్వలేదు కదా. సో అలా అని చెప్పి నేనేమో మళ్ళీ సపరేట్గా వేరే దాంట్లో అంటే గ్యాస్ మీద పెట్టి ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్నానండి. సో కరెక్ట్గా బేక్ అయిపోయి, నేను అప్పటికి స్నానం చేసి వచ్చేటప్పుడు కరెక్ట్గా బేక్ అయిపోయి, మనం కేక్స్ చేస్తున్నామంటే ఓన్లీ కేక్స్ మీద ఉండిపోకూడదు కదా. సో వంట కూడా చేయాలి కాబట్టి అటు సైడ్ వంట చేస్తూ అంటే అటు సైడ్ కూర అన్నం పెట్టేసి ఇటు సైడ్ అయితే నేను ఇంకా బేక్ చేసిన కేక్స్ అన్నీ కట్ చేసుకోవడం, లేస్గా కట్ చేసుకోవడం అండ్ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవడం అన్నీ చేశానండి. ఇవన్నీ నేను స్లో మోషన్లో పెడితే మీకు అంటే మరీ బోర్ కొట్టేస్తుంది అని చెప్పి నేను ఫాస్ట్గా పెట్టేస్తున్నానండి. అండ్ అందులోనే మీకు స్లో మోషన్లో చూపించాల్సింది ఏమి కూడా లేదు. నాకు ఈ 2 కేక్స్ కూడా ఒకటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఆర్డర్ వచ్చేయండి. సో ఫిల్లింగ్ కూడా నేను బటర్ స్కాచ్ క్రష్ వేసుకొని నట్స్ వేసుకొని ఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నానండి. అన్నీ క్రమ్ కోట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అంటే నేను క్రమ్ కోట్ చేసేటప్పటికి 11 ఆ టైం అయిందండి. ఎందుకంటే మధ్యలో కరెంట్ తీస్తూ చేస్తున్నాడు అనమాట. సో అది కూడా ఇబ్బంది అయిపోద్ది, మళ్ళీ తర్వాత తీసిస్తా అని చెప్పి మొత్తం క్రమ్ కోట్ చేసేసి మళ్ళీ క్రీమ్ కూడా కొంచెం బీట్ చేసుకుని ఉంచేసుకున్నానండి. తిన్న తర్వాత నేనేం చేశానంటే అంటే ఒక్క కేకే నేను క్రమ్ కోట్ చేయలేదు. ఏంటి అంటే డాల్ షేప్ది ముందు ఉంటుంది కదా, పైన పెడతాము డౌన్ షేప్లో ఉంటుంది. సో అదైతే నేను క్రమ్ కోట్ అయితే చేయలేదండి. లాస్ట్లో అది చేసుకున్నాను అనమాట. అంటే మొత్తం అంతా ఫుడ్ అంతా తినేసాక లాస్ట్లో చేసుకున్నానండి. ఎందుకు అంటే కొంచెం ప్లేస్ కూడా లేదు అందులోనూ. ఇన్ని కేక్స్ పెట్టాలంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా ఉండాలి కదా. సో అందుకని చెప్పి ప్లేస్ లేదని చెప్పి నేను లాస్ట్లో అయితే క్రమ్ కోట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవైతే నేను 3కి ఇలా స్టార్ట్ చేశానండి. మళ్ళీ ఫినిషింగ్ చేయడం అనమాట. సో అప్పటి వరకు క్రమ్ కోట్ చేసినవి అయితే సెట్ అయిపోతాయి కదా, మంచిగా సెట్ అయిపోతాయి కాబట్టి నేనైతే 3 ఆ టైంకి మొత్తం ఐసింగ్ చేసుకోవడం, మళ్ళీ అంటే పైన లేయర్కి ఐసింగ్ చేసుకోవడం అంతా స్టార్ట్ చేశానండి. సో నేను కేక్స్ అన్నీ ఒక 5:30 ఆ టైంకి ఇచ్చేసాను. మొత్తం అంతా రెడీ అయిపోయింది. సో థీమ్ కేక్ అని చెప్పాను కదా, ఈ థీమ్ కేక్ ఏంటి అంటే పోకీమాన్ థీమ్ కేక్ ఉంటుంది కదా. సో అదైతే చేయమన్నారండి కస్టమర్. అంటే నేను కొన్ని పిక్స్ పెట్టాను, ఆ పిక్స్లో అది సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో నేనైతే అదే విధంగా కేక్ అనేది చేశాను. సో కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ కేక్ ఆర్డర్ ఇచ్చింది కూడా మా క్లాస్మేట్ అండి, నా అంటే చైల్డ్హుడ్ క్లాస్మేట్. వాళ్ళ మేనల్లుడు బర్త్డే కోసం నాకు కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. 2nd బర్త్డే అని చెప్పారు. సో నేను అదేవిధంగా కేక్ కూడా ప్రిపరేషన్ అనేది చేసుకున్నాను. సో ఈ కేక్ అయితే చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా ఐసింగ్ చేసుకుంటున్నాను ఏంటి అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుందండి. నేను ప్రతిదీ డీటెయిల్స్ అంటే చూపిస్తున్నాను కదా, మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైపోతుంది అనమాట నేను ఏ విధంగా ఐసింగ్ చేస్తున్నాను అనేది. ఓకేనా?
ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటి అంటే నేను పెట్టిన ఏదైనా వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ మీరు చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి నా వీడియోస్ అనేవి. మీతో పాటు ఇంకా కొందరికి యూజ్ అవుతూ ఉంటాయి కదా ఈ వీడియోస్. సో అందుకని చెప్పి లైక్ కూడా చేయమంటున్నాను. సో ఇదైతే పోకీమాన్ థీమ్ కేక్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను కదా ఈ కేక్స్ అనేవి. అండ్ ఈ థీమ్ కేక్స్ ప్రింట్అవుట్ చేయించడానికి నేను నిన్న ఈవినింగ్ వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం పడుతుంది, తడిచిపోతాయేమో అని అనుకున్నాను. సో తడవకుండా తెచ్చేసాను అనమాట. అదే నిన్న తీసుకోకపోతే ఈరోజైతే కొంచెం ఇబ్బంది అయ్యేదాన్ని నేను. సో అందుకని చెప్పి ముందు రోజే ఎలా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ముందు రోజే అన్నీ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. ఆ ప్రింట్అవుట్స్ ఎలా తీసుకున్నాను అంటే, ఎవరైనా ఒక థీమ్ సెలెక్ట్ చేసి మనకి ఇచ్చారంటే ఆ థీమ్కి సంబంధించిన పిక్చర్స్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ పిక్చర్స్ అనేవి వస్తాయి కదా. సో అవి డౌన్లోడ్ చేసుకొని మనము ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చండి. చక్కగా వచ్చేస్తాయి. దాన్నే మనము టాపర్స్ కింద పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు కేక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. లేదు అంటే వీడియోలో మెన్షన్ చేసైనా మీకు చెప్తాను అనమాట దాని గురించి. అండ్ చాలామందికి తెలిసి ఉంటుంది, నా వీడియోస్లో ముందు చాలా వీడియోస్ అనేవి పెట్టాను అనమాట. ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నానండి వీడియోస్ అనేవి. సో ఈ కేక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో అనేది కింద కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ డిజైన్స్ ఎలా నచ్చుతున్నాయో లేదని చెప్పి నేను డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఇప్పుడు ట్రై చేస్తున్నానండి. అండ్ ఏంటంటే కొందరు కాస్ట్ ఎలాగా మీరు అంటే చూసుకుంటారు కేక్ కాస్ట్ అనేది అని అడుగుతున్నారు కామెంట్స్లో. నేనైతే అంటే ఈ థీమ్స్ ఉంటాయి కదా, నేను ఇప్పుడు ప్రింట్అవుట్ చేయించాను, ఆ థీమ్స్కి నాకు ఎంత పడుతుంది, నేను కేక్ ఎంతకు సేల్ చేస్తున్నాను, నేను దాని మీద పెట్టే ఉంటాయి కదా థీమ్స్ కానీ, లేకపోతే ఫోక్స్ బాల్స్ కానీ, లేకపోతే చాక్ చిప్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా అదర్వి. సో అవి దాన్ని బట్టి అంతా క్యాలిక్యులేట్ వేసుకుంటాను అనమాట. ఇంత కాస్ట్కి వచ్చింది. సో దాన్ని బట్టి నేను అంటే తెలిసిన వాళ్ళైతే కొంచెం తగ్గించి ఒక 100 రూపీస్ అంత తగ్గించి ఇస్తాను. లేదు మనకి అంటే ఫస్ట్ టైం ఆర్డర్ అలా అనుకున్నా కొంచెం తగ్గించి ఇస్తాను అనమాట. లేదు అంటే నాకు కుదరదు అంటే నేను తగ్గించి ఇవ్వలేను. సో నేను చెప్పేస్తాను అనమాట ఇంత కాస్ట్ పడుతుందండి నాకు అని చెప్పి. సో వాళ్ళు అర్థం చేసుకుంటే కొందరు ఏంటి అంటే పర్వాలేదు సరే టేస్ట్ బాగుండాలి అని అనుకుంటారు. కొందరైతే కాస్ట్ ఎక్కువైపోయిందండి మాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటారు అనమాట. సో అంటే అందరికీ సాటిస్ఫై చేయలేము కదా మనం. మన దగ్గర టేస్ట్ నచ్చి కొందరు తీసుకుంటారు, కొందరైతే అంటే ఫస్ట్ టైం అయితే తీసుకోరు అనమాట, కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ టాపర్స్ అనేవి పైన పెట్టుకోలేదు కదా, ఇప్పుడైతే పెట్టుకుంటున్నానండి. కస్టమర్ వచ్చే ముందు నేనైతే అన్నీ సెట్ చేసుకొని ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ కేక్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.